హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎడెక్స్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నీరు తాగడం వల్ల కలిగే లాభాలు, తాగకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే రోజు తగినన్ని నీళ్లు తాగడం తప్పనిసరి. లేదంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనిషి ప్రతిరోజు 4 నుంచి 5 లీటర్ల మంచినీళ్ళు తాగడం చాలా మంచిది. మన కిడ్నీల పనితీరు బాగుండాలంటే మనం రోజు తగినన్ని వాటర్ తాగాలి. మనం తగినన్ని వాటర్ తాగకపోతే మన కిడ్నీలలో రాళ్ళు వచ్చే అవకాశం ఉంది. కొన్ని రోజుల తర్వాత కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కావున తగినన్ని నీళ్ళు ప్రతిరోజు తాగాలి. మన బాడీకి సరిపడా నీళ్ళు తాగకపోతే కాలేయం కూడా పాడవుతుంది. మన శరీరంలో వ్యర్థాలు, మలినాలు అలాగే పేరుకుపోయి మనకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మనం ఎక్కువ నీరు తాగడం వల్ల మన శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. లేదంటే అలాగే బాడీలో పేరుకుపోయి మన అనారోగ్యానికి గురి అవుతాము. అందుకని తగినన్ని వాటర్ తాగడం చాలా మంచిది. కావాల్సిన నీరు తాగకపోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్కు గురవుతుంది. అలా అయినప్పుడు మనం ఒత్తిడికి గురి అవుతాము. మన అవయవాల పనితీరు దెబ్బతింటుంది. ఏది సరిగా పనిచేయదు. అలా సమస్యలు వచ్చే అవకాశం. కావాల్సిన నీరు తాగపోయినప్పుడు బాడీ డీహైడ్రేషన్కి గురవుతుంది కదా, అప్పుడు మన బాడీ సరిగా పనిచేయదు. పనిచేయనప్పుడు మనం ఒత్తిడికి లోనవుతాము. నిద్రలేని సమస్య కూడా వస్తుంది. అందుకే తగినన్ని నీళ్లు తాగడం మంచిది. శరీరానికి సరిపడా నీళ్లు తాగకపోతే మెదడుకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు. అప్పుడు మెదడు సరిగా పనిచేయదు. మన ఏకాగ్రత దెబ్బతింటుంది. మతిమరుపు కూడా వచ్చే అవకాశం ఉంది. కావున తగినన్ని నీళ్లు తాగడం మంచిది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను. దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.